అమరావతిని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అంతర్జాతీయ విద్యా సంస్థల కేంద్రాలు నవ్యాంధ్రలో ఏర్పాటు చేయాలంటూ సిఆర్డీఏ ఆహ్వానించింది. 13 ప్రముఖ సంస్థలు ఈ మేరకు అంగీకారం తెలిపాయి. ప్రభుత్వం స్థలాన్ని లీజుకు ఇచ్చి ఫీజుల విషయంలో నియంత్రణ విధించకుండా తగిన విధానాన్ని ప్రకటిస్తే కేంద్రాల ఏర్పాటుకు సిద్దమేనని వివిధ సంస్థల ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులకు స్పష్టం చేశారు. విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన ప్రత్యేక సమావేశం జరిగింది. దేశంలోని ప్రముఖ అంతర్జాతీయ స్థాయి పాఠశాలల నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 15 ప్రముఖ పాఠశాలల యాజమాన్యం తమ ఆలోచనలను సిఆర్డీఏ ముందుంచింది. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మించాలనే సీఎం ఆలోచనలకు తగ్గట్టే ఈ ప్రాంతంలో అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటు అవసరమని సిఆర్డీఏ అధికారులు వివరించారు. అమరావతిని విద్యానగరంగా చేయాలనేది ప్రభుత్వ సంకల్పమని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే కాక నవ్యాంధ్రలో విద్యాసుమాలు పోయించేందుకు 2019 నాటికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన 2 ఇంటర్నేషనల్ 5 ప్రైవేటు పాఠశాలలు అవసరమని చెప్పారు. వీటి ఏర్పాటుకు ఎంతెంత స్థలం అవసరమవుతుందనే ప్రతిపాదనలను సమావేశానికి హాజరైన పాఠశాలల నిర్వాహకుల నుంచి అధికారులు తీసుకున్నారు. నెలాఖరు నాటికి అంతర్జాతీయ పాఠశాలల విధానాన్ని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. కంట్రీలో ఉన్న బెస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కి మనం పిలిచాము. మంచి రెస్పాన్స్ ఉంది. రాయన్ కానీ, జేమ్స్ కానీ, జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, వేరే డిపిఎస్ కానీ, మిగిలిన పొద్దార్ కానీ, ఇటువంటి గ్లోబల్ కానీ మంచి స్కూల్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇక్కడ తప్పకుండా మాకు అవకాశం ఇస్తే మన క్యాంపసెస్ అన్నీ కూడా ఇక్కడ సెటప్ చేస్తాము. దీనికి ల్యాండ్ రిక్వైర్మెంట్ ఎంత మనం వర్కౌట్ చేస్తున్నాము. తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో క్వాలిటీ కమ్ కాస్ట్ బేసిస్ మీద వాళ్ళకి ఎంపిక్ చేసి టెక్నికల్ పాయింట్స్ మీద బెస్ట్ స్కూల్స్కి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ అమరావతిలో ఉన్న పాపులేషన్కి, నాట్ ఓన్లీ అమరావతి, విజయవాడ, గుంటూరులో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూళ్లలో నాన్ రెసిడెన్షియల్ క్యాంపస్కు 3 నుంచి 5 ఎకరాల స్థలం అవసరమవుతుందని, రెసిడెన్షియల్ స్కూళ్లకు 7 నుంచి 8 ఎకరాలు కేటాయించాలని పాఠశాలల యాజమాన్యాలు సిఆర్డీఏను కోరాయి. ఆయా సంస్థలకున్న గుర్తింపు, విద్యా బోధనలో నాణ్యత, ఫీజులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని సిఆర్డీఏ పేర్కొనగా కొంత మినహాయింపు అవసరమని సంస్థలు అభిప్రాయపడ్డాయి. మీటింగ్ కొంచెం సక్సెస్ఫుల్ ఉంది. నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినారు. ల్యాండ్ పార్సల్స్ ఎలాగా, ఎన్ని ఏకర్స్ ఒక స్కూల్కి ప్లాన్ చేస్తారు, అదంతా విజన్ ఇచ్చినారు. నేను అనుకుంటా ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ స్కూల్స్ ప్రొవైడెడ్ వీ హ్యావ్ ద రైట్ క్లయింటెల్. స్టార్టింగ్లో కొంచెం లీజ్ అమౌంట్ కొంచెం బ్యాలెన్స్గా పెట్టాలి. అమరావతికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మంచి స్కూల్ రావాలి. ఇప్పుడు నేషనల్ స్కూల్ అనేది సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ యాజ్ ఇట్ ఈస్ పెట్టొచ్చు, ఉన్నాయి విజయవాడలో, గుంటూరులో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మనకి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా, ఎంప్లాయీస్ రావాలన్నా సింగపూర్ నుంచి మంచి స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మా పేరెంట్స్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు మీ స్కూల్ అక్కడ మీరు ఎందుకు పెట్టట్లేదు, ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము వెళ్ళి అని. సో మేమందరం ఒక స్కూల్ పెడదాం అనేది డిసైడ్ అయ్యాము. మావి వరల్డ్ వైడ్గా 17 కంట్రీస్లో జంప్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా గుంటూరులో మాకు ఆల్రెడీ జంప్ స్కూల్ ఉంది. ఇంకా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇంకా పెద్దగా చేయాలని కూడా అనుకుంటున్నాము. గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగా నచ్చింది మాకు. స్కూల్ పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా చాలా సర్టిఫికెట్స్ కావాలి. ఎన్ఓసీలు తొందరగా పర్మిషన్ ఇవ్వాలంటే ఇంటర్నేషనల్ మన ఇది ఇండస్ట్రీస్కి ఇచ్చినట్టుగా ఏదైనా సింగిల్ విండో అవుతుందేమో అని అడిగాము. దానికి కూడా సానుకూలంగా చెప్పారు. అంతర్జాతీయ పాఠశాలలకు భూముల కేటాయింపు, అనుమతుల మంజూరును వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని సిఆర్డీఏ భావిస్తోంది.